ఏం లేదు మేడం, రీజనబుల్. యాక్చువల్గా ఏంటంటే వేరే కంపెనీస్, చాలా కంపెనీస్ కూడా ఎందుకు ఎక్కువ ఉంటుందంటే టాటా దగ్గర నుంచి కొని వాళ్ళు అమ్ముకుంటారు మేడం పాలసీస్. వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్ కి, మనకి టాటాకి వాళ్ళు ఛానల్ పార్ట్నర్స్. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది మేడం, ఒక వాటర్ బాటిల్ నేను తయారు చేస్తున్నాను, నేను అమ్ముకుంటే ఒక రేటుకి అమ్ముకుంటాను. కానీ అదే మీరు కొనుక్కొని అమ్ముకుంటే రేటు పెరుగుతుంది కదా, ఓకేనా? మరి మీ దగ్గర కొనుక్కోవడం కంటే డైరెక్ట్ అదేదో టాటా దగ్గర కొనుక్కుంటే అయిపోతుంది కదా, తక్కువ రేటుకి వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఒక వాటర్ బాటిల్ ఉంది అనుకోండి, టాటా వాటర్ బాటిల్ ఉంది, టాటా దగ్గర కొనుక్కున్నారు అనుకోండి, ఒక వాటర్ బాటిల్ కాదు 10 రూపాయలు. మీరు తీసుకెళ్ళి మీరు అమ్మారనుకోండి, మీ దగ్గర 20 రూపాయలకు కొనుక్కోవాల్సి వస్తుంది అదే వాటర్ బాటిల్. ఎందుకంటే మీరు దీంట్లో బెనిఫిట్, మీ ట్రాన్స్పోర్టేషన్, మీ ఇదంతా మీరు చూసుకొని ప్రాఫిట్ చూసుకొనే కదా అమ్ముతారు. అంటే మీ దగ్గర ఎందుకు, మీరు అదే క్వశ్చన్ అడుగుతున్నారు కదా, ఎందుకు ఎక్కువ వేరే కంపెనీస్ ఎక్కువ ప్రీమియం ఎక్కువ ఉంటుంది అంటే, మా దగ్గర అంటే 1,00,000కి 2,00,000కి చాలా తేడా ఉంటుంది కదా. మరి అక్కడ వెళ్ళిపోయేసరికి పెరిగిపోతుంది. ఎందుకంటే ఇదంతా మీరు కొనుక్కొని అమ్ముకుంటారు, మీరు ప్రాఫిట్ చూసుకుంటారు కాబట్టి ఎక్కువ రేట్ పడుతుంది. అదే డైరెక్ట్ కొనుక్కుంటారు మా దగ్గర కాబట్టి తక్కువ రేట్ వస్తుంది. అట్లా రీజనబుల్ గా మనం ఇస్తాం. సో 1 lakh అనేది రీజనబుల్ అంటారు అసలు యాక్చువల్గా రీజనబుల్. సో అంటే ఇంకా 1 lakh అంటే తక్కువ కూడా ఉన్నాయి మేడం. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే మేడం, ఏజ్ ప్రీమియమ్స్ మారుతుంటాయి. తక్కువ ఏజ్ వాళ్ళు అనుకోండి 50,000 కూడా రావచ్చు. అంటే తక్కువ ఏజ్ అంటే 25-26 నుంచి 50,000 40,000 కూడా వస్తుంది. ఇంకా 23-24 ఏజ్ వాళ్ళకి 40,000 అంతే. మంచి బెనిఫిట్ రేట్, హై తక్కువ ప్రీమియం, హై రిటర్న్స్ వస్తాయి అన్నమాట ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళకి. ఓకే, సో ఏజ్ని బట్టి కూడా కన్సిడర్ చేస్తారు, చేంజ్ అవుతుంది, ప్రీమియం కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు మీరు అంటే మహేష్ గారి ఐడి కింద ఏజెంట్స్ పనిచేయాలి అంటే అసలు ఏమేమి అర్హతలు ఉండాలి? ఇందాక చెప్పారు కదా, పెళ్లి కావాల్సి ఉంది, అలాగే పెళ్లి కాని వాళ్ళని తీసుకోరు. సో ఇంకా అట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 10th పాస్ అయి ఉండాలి ఒకటి. ఎంప్లాయీస్ అయినా ఓకే, జాబ్ చేసుకుంటూ కూడా చేసుకోవచ్చు. తర్వాత హౌస్ వైఫ్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్, వీళ్ళందరూ అర్హులే. మనకేంటంటే తపన ఉన్న వాళ్ళు, డిజైర్, కేపబుల్ ఉన్న వాళ్ళు, డిజైర్ ఉన్న వాళ్ళు కావాలి ఇక్కడ. ఏంటి ఆ డిజైర్ కూడా అంటే డబ్బు సంపాదించాలి, ఎథికల్గా డబ్బు సంపాదించాలి అనే ఒక డిజైర్ ఉన్న వాళ్ళు మాత్రమే కావాలి మనకి. అంటే మీ కింద పనిచేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే? బెనిఫిట్ అంటే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే మేడం, మీరు ఇక్కడ జస్ట్ 2 lakhs వరకే బిజినెస్ చేస్తున్నారు కదా, దాని తర్వాత మీ దగ్గర నుంచే వర్క్ చేసుకోవడానికి మేము వర్క్ ఇస్తున్నాం. అంటే నాకేవైతే మనకు కస్టమర్స్ కాల్ చేస్తున్నారో వాళ్ళకి డైరెక్ట్గా నేను పాలసీ అమ్మను, నాకు డైరెక్ట్గా అమ్ముకున్నాను అనుకోండి 50% నాకే వస్తుంది. కానీ నేను మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్లోటింగ్. ఎందుకంటే మీరు మాట్లాడి క్లోజ్ చేశారనుకోండి, మీకు వస్తుంది, నాకు ఎంతో కొంత వస్తుంది. కానీ ఎంత మందితో మాట్లాడగలుగుతాను? కాబట్టి మీకు ఒక 20 మందిని 50 మందిని ఇచ్చాను అనుకోండి, మీరు సంపాదించుకుంటారు, ఎంతో కొంత నాకు వస్తుంది. విన్ అండ్ విన్. సో అంతమంది కస్టమర్స్, అంతమంది క్లయింట్స్ కాల్ చేస్తూ ఉంటారండి? చాలా కాల్స్. హెచ్ఆర్స్, అదే మేము చెప్తున్నాం కదా, హెచ్ఆర్స్ బిజీ అయిపోతున్నారు, కాల్ మాట్లాడుతుంటేనే కాల్స్ వస్తున్నాయి. అందుకోసం మనం ఇంకోటి ఏం పెట్టామంటే, మీరు కాల్ చేయకండి దయచేసి, జస్ట్ మీరు మెసేజ్ చేయండి. మీ నేమ్, మీ ఏజ్, మీ క్వాలిఫికేషన్, మీ లొకేషన్ ఎక్కడ, మీరు ఏ ప్రాంతం వాళ్ళు మాకు తెలియాలి కదా. ఎందుకంటే మాకు చాలా వస్తున్నాయి. మీకు ఒక లీడర్గా ప్రమోట్ చేయాలంటే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచో తెలియదు, మనం వాళ్ళని ప్రమోట్ చేయగలుగుతాం. కాబట్టి మీరు ఏ ప్రాంతం వాళ్ళు, ఈ 4 డీటెయిల్స్ జస్ట్ ఏదైతే మనము నెంబర్ ఇస్తున్నామో ఇక్కడ, ఈ నెంబర్కి జస్ట్ మెసేజ్ చేస్తే చాలు, హెచ్ఆర్ వాళ్ళే కాల్ చేస్తారు. కాల్ చేసి డీటెయిల్స్ అన్ని చెప్తారు. ఓకేనా? జస్ట్ నేమ్, ఏజ్, క్వాలిఫికేషన్, లొకేషన్ మెసేజ్ చేస్తే చాలు, వితిన్ 24 hours హెచ్ఆర్ నుంచి కాల్ వస్తుంది. అసలు ఇన్సూరెన్స్ రంగం సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే, అంటే మీరు ఈ ఫీల్డ్లో ఉన్నారు, చాలా చక్కగా పనిచేస్తున్నారు, యాజ్ ఏ మేనేజర్గా ఎంతో మంది టీంని నడిపిస్తున్నారు. అసలు ఎట్లా ఉందంటారు ఇన్సూరెన్స్ రంగం? అలాగే భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? ది బెస్ట్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీ అనేది ఎందుకు బెస్ట్ అంటాను అంటే, ఫస్ట్ దీంట్లో నాకు నచ్చింది ఏంటంటే మేడం, తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు ఉన్నాయి దీంట్లో. ప్లస్ దీంట్లో రిస్క్ బెనిఫిట్, హెల్త్ బెనిఫిట్, ప్లస్ ఇన్వెస్ట్మెంట్, బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్లో ఉన్నాయి. చేసుకునే వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్ ఉందంటే, ఎక్కడి ప్రాంతం వాళ్ళైనా అక్కడి నుంచే చేసుకోవచ్చు, ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతం నుంచే చేసుకోవచ్చు. ఓకేనా? ఇది ఒక పాలిటిక్స్ మీద ఆధారపడలే, ఒక ప్రొడక్షన్ మీద ఆధారపడలే. జనాలు ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ అనేది ప్రొటెక్షన్ సొల్యూషన్. ఇది ఆర్థిక భద్రత.
కాబట్టి ప్రతి ఒక్కరికి అవసరమే కదా. ఉమ్, దీనికి ప్రొడక్షన్ అవసరం లేదు, ప్రోడక్ట్ కాదు కదా ఇది. ప్లస్ రియల్ ఎస్టేట్ లాగా మనకి సీజన్ ఈ పాలిటిక్స్తో సంబంధం లేని బిజినెస్. అంటే ఇంతకుముందు కరోనా తర్వాత అయితే మేడం ఏమో అనుకున్నాం, కానీ ఉమ్, రియల్ ఎస్టేట్ అయితే చాలా అద్భుతంగా జరిగింది మేడం. ఉమ్, కరోనా తర్వాత కూడా చాలా బిజినెస్ జరిగింది. ఉమ్, ఇప్పుడు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి బిజినెస్ జీరో. ఉమ్, అంటే గవర్నమెంట్ మారగానే ఎస్, రియల్ ఎస్టేట్ ఏం లేదు ఇప్పుడు. అంటే చాలా కంపెనీస్ అన్నీ కూడా ఉమ్, రియల్ ఎస్టేట్ మీద ఆధారపడ్డాయి. ఈ ఇన్సూరెన్స్ బిజినెస్ అలాంటి బిజినెస్ కాదు. ఇన్సూరెన్స్ దేని మీద ఆధారపడలే. ఇది మనుషులు పుడుతూనే ఉంటారు, ఇన్సూరెన్స్ చేసుకుంటూనే ఉంటారు, రెన్యువల్స్ జరుగుతూనే ఉంటాయి. ఇది నిరంతర సర్కిల్. ఎస్, 360 డేస్ కూడా ఈ బిజినెస్ ఇది ఒక సీజనల్ బిజినెస్ కాదు. కొన్ని బిజినెస్లు వర్షం వస్తే ఆగిపోతాయి. ఉమ్, ఇది అలాంటిది కూడా కాదుగా, ఎప్పుడు ఉంటుంది. ఇంటి నుంచే చేసుకోవచ్చు. ప్లస్ దీంట్లో టైం లిమిట్ లేదు, బాసులు లేరు. ఉమ్, ప్లస్ మనకు ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, చిన్న చిన్న అచీవ్మెంట్స్, చిన్న చిన్న ప్రీమియమ్స్. ఒక 1 lakh 2 lakhs బిజినెస్ చేస్తేనే ఉమ్, మనకి ఫారెన్ ట్రిప్స్. ఉమ్, ఇప్పుడు ఒక సపోజ్ ఎగ్జాంపుల్గా ఒక ఎంప్లాయీ ఉన్నాడు అనుకోండి, ఉమ్, 50,000 లక్ష రూపాయలు సంపాదించనియండి. ఉమ్, కానీ కనీసము 30 ఏళ్ళ అతని జీవితంలో, ఉమ్, ఇంకో 30 ఏళ్ళు జాబ్ చేసిన 60 ఏళ్ళ జీవితంలో కూడా కనీసం వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ కూడా తీసుకెళ్ళలేదు మేము చాలా మంది. ఉమ్, కానీ ఇక్కడ జస్ట్ ఒక 2 lakhs బిజినెస్ చేశారనుకోండి, ఉమ్. విత్ ఫ్యామిలీతో ఇంటర్నేషనల్ ట్రిప్ అచీవ్ చేయొచ్చు. అవును, ఇది ఒక మనం బెనిఫిట్. చేసాం. అవును. ఉమ్, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు మేడం. కాబట్టి ఇలాంటి బెనిఫిట్ అనేది ఇన్సూరెన్స్లో ఉన్నాయి. అయితే ఈ రంగంలో చాలా మంది ఇప్పటికే పనిచేస్తున్నారు. ఏజెంట్స్కి ఏం తక్కువ లేరు. ప్రతి చోట ఈ మీరు చెప్పిన ఈ బెనిఫిట్స్ ని చూసుకొనే చాలా మంది వర్క్ చేస్తున్నారు. ఐ థింక్ అయితే కొత్త వాళ్ళకి అవకాశాలు ఉంటాయంటారా? అయినా కూడా చాలా ఇన్సూరెన్స్ మన ఇండియాలో మేడం ఉమ్, ఇప్పుడు చూసుకుంటే జస్ట్ 10% మాత్రమే ఇన్సూరెన్స్ కలిగి ఉన్నారు. 10% పీపుల్ మాత్రమే. ఉమ్, ఇంకా 90% మనకు స్కోప్ ఉంది. ఉమ్, ఓకే, 90% ఇంకా స్కోప్ ఉంది. ఉమ్, అంటే ఎక్కువ స్కోప్ దీంట్లోనే ఉంది. అంటే అవగాహన లేదంటారు చాలా మందికి. చాలా మందికి అవగాహన ఇప్పుడిప్పుడే పెరుగుతుంది కదా. ఉమ్, కాబట్టి దిస్ ఇస్ ద కరెక్ట్ టైం మనం ఈ బిజినెస్ లో ఎంటర్ కావాలి. ఉమ్, కానీ మనకు మంచి స్కోప్ ఉంది. ఉమ్, ప్లస్ ఇంకోటి ఏంటంటే జనాలు పుడుతూనే ఉంటారు కదా, ఉమ్, పెరుగుతూనే ఉంటుంది జనాభా. ఉమ్, కాబట్టి ఇది ఎప్పటికీ ఉండే బిజినెసే. ఉమ్, 90% స్కోప్ ఉన్న బిజినెస్ అంటే మేడం ఉమ్, ఆషమాషి కాదు కదా. ఎస్, మన జనరేషన్ కాదు, 3-4 తరాలు కూడా మనము దీంట్లో చేసినా కానీ అయిపోదు ఈ బిజినెస్, ఇంకా ఉంటూనే ఉంటుంది. ఉమ్. కాబట్టి మంచి స్కోప్ ఉంది ఇన్సూరెన్స్లో. సో మీరు చెప్పినట్టుగా కొంత స్కిల్స్ ఉంటే కనుక డెఫినెట్గా అచీవ్ చేయొచ్చు, డెఫినెట్గా ఒక మంచి పాలసీస్ చేయించవచ్చు, బెనిఫిట్స్ కూడా పొందొచ్చు అంటారు. అంటే ఇక్కడ మనము మ్మ్. జస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏం మన టాటా గురించి కొంచెం అవగాహన తెలుసుకొని ఉమ్, ప్రీమియం ఎంత వస్తుంది, ఉమ్, ఎంత బెస్ట్, కస్టమర్ బెనిఫిట్ ఎంత ఉంది, మన బెనిఫిట్ ఎంత ఉంది, ఈ 3 విషయాలు తెలుసుకుంటే చాలు. అంతే, ఉమ్, పెద్దగా ఏం రాకెట్ సైన్స్ లేదు దీంట్లో. ఉమ్, ఓకేనా. ఎస్, జస్ట్ ప్రీమియం ఎంత వస్తుంది ప్లస్ బెనిఫిట్ ఏముంది, మనకు వచ్చేది ఏముంది, ఈ 3 విషయాలు కూలంకషంగా తెలుసుకుంటే ఉమ్, అంతే చాలు. ఉమ్, ఇంకేముంది, స్కిల్స్ నాలెడ్జ్ దాని గురించే ఎవ్రీడే మనము ఉమ్, మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 9 to 10 ఉమ్, జూమ్ మీటింగ్స్ పెడుతున్నాం. ఉమ్, ఇంట్లో నుంచే నేర్చుకోవచ్చు. చాలామంది ఇప్పుడు ఏంటంటే ఉమ్, బయటికి వెళ్ళని వారు ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఉంటారు, ఉమ్, వాళ్ళకి ఏదైనా ఒకటి ఒక అవకాశం ఎస్, చెయ్యాలనే తపన ఉంటుంది ఉంటుంది కదా, కానీ బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఉండదు. బయటికి వెళ్ళే పరిస్థితి రకరకాల కారణాలతో బయటికి వెళ్ళే పరిస్థితి ఉండదు. ఉండదు. ఇక్కడ ఏముంది, ఏం బయటికి వెళ్ళే అవసరమే లేదు. ఉమ్, జస్ట్ స్మార్ట్ మొబైల్ ఉంటే చాలు. ఉమ్, మన దగ్గర ఒక యాప్ ఉంటుంది. ఉమ్, యాప్ మనం మార్నింగ్ అదే ఇస్తున్నాం కదా, యాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఉమ్, కస్టమర్ డీటెయిల్స్ ఎక్కడ ఎంటర్ చేయాలి, ఉమ్, ప్రీమియం ఎక్కడ చూసుకోవాలి, ఉమ్, వాళ్ళ బెనిఫిట్ ఎక్కడ ఉంది, ఉమ్, ఇవే నేర్పిస్తున్నాం కదా. ఉమ్. ఇది చెప్పడమే. ఎస్, నిజంగా మీరు అన్నట్టుగా హౌస్ వైఫ్స్ కి ఇది ఒక మంచి అవకాశం, ఏం పని ఉంది అక్కడ, బయటికి అద్భుతమైన అవకాశం. ఎందుకంటే కాంటాక్ట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా పొదుపు గురించి లేడీస్ కే బాగా తెలుస్తుంది. బాగా తెలుసు, వాళ్ళ ఫైనాన్స్ మినిస్టర్ ఇంట్లో. అవును. సో ఆ కాంటాక్ట్స్, ఆ చైన్ లింక్ వల్ల చాలా మందిని చక్కగా చేయించేయచ్చు. చేయించవచ్చు. మీరు అన్నట్టుగా 2 పాలసీస్ చేస్తే లీడర్ అయిపోతారు కదా. ఇప్పుడు మీకు కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. ఉమ్, ఇప్పుడు మన టీంలో 150 మంది ఉన్నారు కదా, ఉమ్. 100 members లేడీసే. ఆహా, 100 members ladies 100 ఉన్నారు. members లేడీసే ఉన్నారు. ఉమ్, హౌస్ వైఫ్స్ వీళ్ళే ఉన్నారు. ఉమ్. అసలు మామూలుగా డబ్బు సంపాదించడం అంటే చాలా కష్టం అనుకుంటాం,
కానీ ఒక్కొక్కసారి మీరు ఇప్పుడు చెప్తుంటే ఈ తెలియక policies మేడం ఈ గురించి ఆపర్చునిటీస్ బయట అవును, చెప్పరు కూడా, చాలా ఈజీగా. చెప్పరు. ఎందుకంటే ఇంత బెనిఫిట్ ఉందన్న తర్వాత నేను ఒక్కనే సంపాదించుకోవాలనుకుంటారు కానీ ఎందుకు చెప్తారు? అందుకోసం మీరు చూడండి, ఇన్సూరెన్స్ కట్టండి అంటారు కానీ మీరు రండి నాతో పాటు రండి, మీరు కొంత సంపాదించుకోవాలనే ఆపర్చునిటీ ఎవరు ఇవ్వరు. అంటే మీరు యాక్చువల్గా మీ థాట్స్ కూడా చాలా బాగున్నాయి. అంటే మీరు ఒక గోల్ పెట్టుకున్నారు, అంటే కొంత బెనిఫిట్స్ కోసం, అదర్స్ బెనిఫిట్స్ కోసం మీరు ప్రయత్నం చేయాలని. అంటే టాటా గ్రూప్కి చాలా కరెక్ట్ ఫిట్ ఎంప్లాయీ మీరు. మహేష్ టాటా అని పిలవచ్చేమో. Yes, exactly. ఒకటి మేడం ఏంటంటే ఇంకొకటి, టాటా సంపాదించిన 66% లాభాల్లో సమాజానికి స్వచ్ఛంద సేవలకే ఖర్చు పెడుతుంది. ఎస్. ఏ కంపెనీ ఖర్చు పెట్టదు మేడం. ఎవరు కూడా కమర్షియలే ఆలోచిస్తారు. కానీ ఓన్లీ ఎక్సెప్ట్ టాటా ఒకటే ఇంత లాభాల్లో 66% సమాజానికే ఇచ్చేస్తుంది. అంటే ఎంత నమ్మకమైన సంస్థ, ఎంత మనం, అందుకోసమే అంటారు కదా, మనం ఇస్తే మనకు వస్తుంది, మనం ఏమి ఇస్తే అది తిరిగి వస్తుంది. మనం డబ్బు ఇస్తున్నాం అనుకోండి, మనకు డబ్బే వస్తుంది కదా. కాబట్టి మనము ఇక్కడ డబ్బు సంపాదించుకునే అవకాశం మనం ఇస్తున్నాం కానీ మనకు డబ్బు వస్తుంది. మనం ఏది ఇస్తే అదే తిరిగి మనకు వస్తుంది. అయితే మీరు చెప్పారు ఇందాక 90% స్కోప్ ఉంది, కేవలం ఇన్ని ఇన్సూరెన్సెస్ కంపెనీస్ పనిచేస్తున్నా కూడా ఓన్లీ 10% మాత్రమే ఇన్సూరెన్స్ కడుతున్నారు అని చెప్పి, అవగాహన లేదు అని చెప్పి. ఎందుకని పూర్తి విశ్వాసం లేకపోవడానికి అసలు ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మహేష్? ఇంతవరకు అదే ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని కూడా ఓన్లీ ఏం చెప్పుకుంటూ వచ్చాయి అంటే టర్మ్ ప్లాన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసాయి మేడం. అరే ఇన్సూరెన్స్ మీరు చనిపోతే ఫ్యామిలీకి వస్తుంది, ఫ్యామిలీ భద్రత అని మాత్రమే చెప్పుకుంటూ వచ్చారు. అది కాదు, అది ఓన్లీ 10% మాత్రమే. 90% వేరేది ఉంది. ఏంటి తెలుసా? ప్రొటెక్షన్ సొల్యూషన్. అందుకోసం చెప్తున్నాను కదా, మీరు దీంట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, 12 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే 50 లక్షలు బెనిఫిట్ ఉందంటే మీరు ల్యాండ్ మీద కూడా ఇన్వెస్ట్ చేయరు, దీని మీద ఇన్వెస్ట్ చేస్తారు. అవగాహన లేకపోవడమే అంతే, అవగాహన చెప్పరు. అంటే ఒకటి, దీంట్లో ఈ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ లో కొంచెం కమిషన్ తక్కువ ఉంటుంది అంతే, అందుకోసం చెప్పరు. 50% వచ్చే దాంట్లో 40% వస్తుంది. అందుకోసం 50% రావాలంటే ఎక్కువ టర్మ్ పాలసీ మీద, రిస్క్ పాలసీ మీదనే ఎక్కువ ఫోకస్ పెడతారు. కాబట్టి మనం ఏం చెప్తున్నాం అంటే దీంట్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఉన్నాయని అవగాహన కల్పిస్తున్నాము, కాబట్టి పెరిగిపోతుంది. మనం హైలైట్ చేస్తున్నాము, ఎక్కువ బెనిఫిట్స్ దీంట్లో ఉన్నాయి. పిల్లల చైల్డ్ ఎడ్యుకేషన్ గురించి ఉన్నాయి, పిల్లల పెళ్ళిళ్ళకు ఉన్నాయి, రిటైర్మెంట్ తర్వాత ఫండ్స్కి ఉన్నాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అన్ని బెనిఫిట్లు 12 రకాలుగా ఉన్నాయి. మీరు దేంట్లో అయినా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఈ అవగాహన అనేది తక్కువ మంది కల్పిస్తున్నారు. కాబట్టి మనము ఎవరినైతే రిక్రూట్ చేసుకుంటామో కొత్త వాళ్ళకి ఈ 90 days ట్రైనింగ్ అని చెప్పాను కదా, ఈ 90 daysలో ఇదే నేర్పిస్తాం. ఫస్ట్ ఇన్ని ఆపర్చునిటీస్ మన దాంట్లో ఉన్నాయి, ఇది చెప్పండి జనాలకి అనే ట్రైనింగ్ ఇస్తున్నాం. చాలా మంది దగ్గర డబ్బు ఉంటుంది కానీ ఖర్చు పెట్టడం కావచ్చు, ఎక్కడ సరిగ్గా పొదుపు చేయాలో తెలియని పరిస్థితి, ఆ తర్వాత బాధపడటం, అవసరానికి డబ్బులు అందక అనారోగ్యంతో బాధపడినప్పుడు కావచ్చు. ఇప్పటికీ చాలా మంది చదువుకున్న వాళ్ళలో కూడా ఈ శాతం ఎక్కువగా ఉంది. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే చదువు లేని వాళ్ళనే కాదు, చదువుకున్న వాళ్ళు డబ్బుండి కూడా ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెడితే హై రిటర్న్స్ వస్తాయని తెలియక కూడా అలా బ్యాంక్ లో ఉంచుకుంటారు అంతే. అదంతా 6% 5% వస్తుంది అంతే, పెద్దగా రాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మేడం, మనతో జర్నీ చేసే వాళ్ళకి సంపదని సృష్టించేది కూడా నేర్పిస్తాం. మనం డబ్బుని సృష్టించడం, సంపాదించడం కాదు. డబ్బు సంపాదించడం 1000 కోట్లలో కూడా సంపాదించడం, కానీ సృష్టించడం అంటే అబండెన్స్, అనంతం, లెక్క పెట్టలేనంత డబ్బును సృష్టించడం నేర్పిస్తాం. అది ఏ విధంగా సృష్టించాలి డబ్బుని అనేది ట్రైనింగ్స్లో 90 days తర్వాత నేర్పిస్తాం. ఆ కాన్సెప్ట్ వేరుంటుంది, 1 day వర్క్షాప్ అనమాట. అది డబ్బుని సృష్టిస్తాం మనం, అది కూడా నేర్పిస్తాం మనం. సంపద సృష్టిస్తాం మనం, ఆ స్కిల్స్ నాలెడ్జ్ కూడా మన దగ్గర ఉంది. అది మనం 90 days తర్వాత మనం వాళ్ళకి నేర్పిస్తాం.